బాక్సాఫీస్ దగ్గర నాగచైతన్య నటించిన సినిమాలలో రీసెంట్ టైంలో శైలజారెడ్డి అల్లుడు మొదటి రోజు కలెక్షన్ల పరంగా వినాయక చవితి హాలిడేను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.9 కోట్ల రేంజ్ కలెక్షన్లను అందుకొని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును మజిలీ సినిమా బ్రేక్ చేసే అవకాశం ఉందా అంటే ఛాన్స్ గట్టిగానే ఉందని చెప్పాలి. కానీ ఎక్కడో చిన్న డౌట్. దానికి కారణం ఎలక్షన్స్ అలాగే ఐపీఎల్ ఎఫెక్ట్. ఆ రెండు పక్కకు పెడితే ఓవరాల్ గా ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా మజిలీ సినిమా శైలజారెడ్డి అల్లుడు సినిమా కన్నా ఎక్కువ లీడింగ్ తోనే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా నిన్నటి బుకింగ్స్ ని గమనిస్తే 30% నుంచి మొదలైన బుకింగ్స్ మొదటి షో సమయానికి 45% వరకు టచ్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అడ్వాన్స్ బుకింగ్ లెవెల్ ఓ రేంజ్ లో గుర్తును సాధించిన ఈ సినిమా 55% కు పైగా అడ్వాన్స్ బుకింగ్ ను దక్కించుకొని దుమ్ములేపింది. దాంతో మొదటి రోజు కలెక్షన్లపై ఆన్లైన్ టికెట్ సేల్స్ ఎఫెక్ట్ ను గమనిస్తే ఖచ్చితంగా సినిమా 5 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే అలాగే ఎలక్షన్స్ ఐపీఎల్ ఎఫెక్ట్ అనుకున్న రేంజ్ లో లేకపోతే ఖచ్చితంగా తొలి రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల వసూళ్లు 6 కోట్ల నుండి 6.5 కోట్ల మధ్యలో ఉండే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇవి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ను బట్టి పెరగడమో తగ్గడమో జరుగుతుందని, సేఫ్ సైడ్ లో మాత్రం 5 కోట్ల రేంజ్ షేర్ మాత్రం సినిమాకు కన్ఫర్మ్ ఏనని వారు తేల్చేస్తున్నారు. ఇక హైర్స్ కూడా 1 కోటి వరకు ఉండటంతో తొలి రోజు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో అవి యాడ్ అవుతున్న నేపథ్యంలో మొదటి రోజు కలెక్షన్ల పరంగా నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ను మజిలీ సినిమా నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. మరి అఫీషియల్ గా మొదటి రోజు సినిమా ఎంత వరకు కలెక్షన్లను రాబడుతుందో అని తెలిసిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.